ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నిన్న జరిగినటువంటి పోలింగ్లో అసాధారణమైన రీతిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తడం అనేది ఒక విశేషం. ఈ వెల్లువెత్తడానికి కారణం ఏమిటి, ఎందుకు ఇంత టర్నౌట్ వచ్చింది అనేది విశ్లేషణ చూసుకున్నప్పుడు అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పోలింగ్ జరిగిన తీరు గురించి ఏ పార్టీ అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవడం తప్పేం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అయితే హేతుబద్ధత ఉండాలి. ఏ పార్టీ అభిప్రాయం చెప్పడానికైనా హేతుబద్ధత ఉండాలి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది కాబట్టి తాము గెలుస్తామని చెప్పేసి ఒక అంచనాకు వచ్చింది. దాన్నే ప్రచారం చేస్తున్నారు. అయితే సాధారణంగా ఏ ఎన్నికలైనా పోలింగ్ జరిగినప్పుడు గెలిచే అవకాశం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారం తారాస్థాయిలో ఉంటుంది. అధికారంలోకి వచ్చేస్తున్నామని, ప్రత్యర్థులు మట్టి గరిచారని భారీ ఎత్తున ప్రచారం చేస్తారు. ఈసారి అటువంటిది లేదు. తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పక్షాలు కానీ ఈ ప్రచారం చేయటం లేదు. దానికి తోడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి మీడియా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అలాంటి భారీ ఎత్తున ప్రచారానికి వాళ్ళు చొరవ చూపించలేదు. దీనికి కారణం వాస్తవం వాళ్ళకి తెలుసు. ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకు ఈ కారణాలు? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకుండా ప్రతిపక్ష పార్టీల మీదే వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది మనం సవివరంగా విశ్లేషణ చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఎన్నికల ప్రచారంలో కానీ, అంతకు ముందు కానీ, పొత్తు పెట్టుకోని తర్వాత కానీ, పొత్తు పెట్టుకోక ముందు కానీ వాళ్ళు అనుసరించినటువంటి విధానం, చేసిన ప్రచారం తీరుతెన్నులు గమనించినట్లయితే పూర్తిగా తప్పటడుగు వేశారని, ఏదైతే చేయకూడదో అది చేసుకుంటూ పోయారు. అదే వాళ్ళకి నష్టం చేసింది. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పూర్తిగా నెగిటివ్ ప్రచారం మీద ఆధారపడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకతనే ఆలంబనగా చేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తే అది తమకు కలిసి వస్తుందని పోలింగ్లో అనుకున్నారు. అందుకు అనుగుణంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద మొట్టమొదట వ్యతిరేకత కనపరిచారు. చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా జనసేన పార్టీ చేసింది. జనసేన పార్టీ చేయడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి అంశాలని జనసేన అధినేత యథాతథంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే జనసేన పార్టీ అధినేతకి రాజకీయాల గురించి కానీ, ఈ సమాజంలో సమస్యల గురించి కానీ, లేదా ప్రభుత్వంలోని అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాల గురించి కానీ అంత అవగాహన లేదు. అవగాహన పెంచుకోవాలన్న ఆసక్తి కూడా ఆయనకి కనపట్టలేదు. అందుకని ఆయన ఉపయోగించుకుని ఉదాహరణకు తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ పక్కన చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుని పూర్తి అవాస్తవమైన సమాచారంతో 7 కొండలను 2 కొండలుగా మార్చి తిరుమల అప్రదిష్ట పాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు అనే ఒక ఆరోపణ. నిజానికి 2 కొండలను 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి అసంబద్ధమైనటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెప్పించడం జరిగింది. కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు చెప్తే జనం నమ్మటలేదని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్తో చెప్పించారు. ఆయనకి అవగాహన లేదు కాబట్టి ఏది చెప్తే అది చెప్పాడు ఆయన. ఇలా వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. దానివలన వాలంటీర్లలో వ్యతిరేకత పెరిగింది. దానికి తోడు వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించకూడదని నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఓ పిటిషన్ వేయించడం, దానికి సానుకూలంగా
ఎలక్షన్ కమిషన్ స్పందించడం జరిగింది. దీనివల్ల ఏమైంది, వాలంటీర్లో ఉన్న వ్యతిరేకత మరింత పెరిగి వాళ్ళు ఆలోచన ఏ విధమైనది అయినప్పటికి కూడా కొంతమంది అయినా తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేవారు కూడా వ్యతిరేకంగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా క్రమశిక్షణతో పట్టుదలతో వైసీపీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. ఇది వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఆ తర్వాత ఓల్డేజ్ పెన్షన్లు, ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇవ్వడానికి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు ఇవ్వడానికి వీలు లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ వెంటనే వాటిని ఆమోదించి అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఏమైంది, ఆ పెన్షన్ తీసుకోవడానికి ఓల్డేజ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం, కొన్ని చోట్ల మరణాలు సంభవించడం జరిగింది. ఇది ఆ ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళలో తీవ్రమైన వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ పట్ల పెంచింది. పోనీ అది తేలిగ్గా తీసుకున్నామా అంటే ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 66 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు ఇటువంటి పనులు చేయకుండా ఉండుంటే తెలుగుదేశం పార్టీ వారు కనీసం ఒక 5 లక్షలు 10 లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చేవో తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ పెన్షన్లు ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పారో ఆ పెన్షన్లు తీసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఎండల్లో ఇబ్బంది పడటం చూసినప్పుడు వాళ్ళలో వ్యతిరేకత పెరిగింది. ఈ 66 లక్షల ఓట్లలో నామమాత్రంగా తప్ప మెజారిటీ ఓటర్లు ఓల్డేజ్ పెన్షనర్స్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారారు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. 66 లక్షలు అంటే చిన్న విషయం కాదు. అట్లాగే అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చి ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం అనే మాట వాడారు. దీనివలన ఏమైంది, ముస్లింల్లో సాధారణంగానే భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ ప్రకటన చేసిన తర్వాత పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకోవడంతో ఏమైంది, తెలుగుదేశం పార్టీ ముస్లిం రిజర్వేషన్లు రక్షించదు అనే అభిప్రాయం ఏర్పడింది. మరి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, అది కూడా తక్కువేం లేదు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. మరి ఆ ఓట్లు పోయినట్టే కదా. 60 లక్షల మంది ముస్లింలు, 66 లక్షల మంది పెన్షనర్లు కలిపి 1,20,00,000 దాటిపోయింది. వీళ్ళు కాకుండా ప్రతిరోజు ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో నెగిటివ్ ప్రచారాన్ని చాలా ఉధృతంగా తెలుగుదేశం పార్టీ సాగించింది. దానికి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సానుకూలంగా, రాష్ట్ర నాయకులు సానుకూలంగా స్పందించారు. ఇది వాళ్ళ పట్ల తీవ్రమైన వ్యతిరేకతను పెంచింది. ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కరెక్ట్గా పోలింగ్కు 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అంతేకాకుండా ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు తొలగించాలని కూడా మాట వాడారు. దీంతో కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వెనకాల సమీకృతం అవుతారనే వాదన వీగిపోయింది. వాళ్ళలో డివిజన్ వచ్చింది. డివిజన్ రాలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు, సమీకృతం అయ్యారని చెప్పడానికి ఆధారాలు రేపు పొద్దున పోలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఈ విధంగా వ్యతిరేకత పెంచుకున్నారు. అట్లా ప్రభుత్వం మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల్లో బాగా వ్యతిరేకతను పెంచడానికి, అపోహలు పెంచడానికి, అపార్థాలు పెంచడానికి తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నం చేసింది. జనసేన కూడా అందుకు తోడ్పడింది. పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు భూములు లాక్కుంటారని. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద కేసులు రిజిస్టర్ చేయమని ఆదేశాలు ఇచ్చాక కేసులు రిజిస్టర్ అయ్యాక కూడా పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మీ భూమి మీది కాదు అంటూ. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళు ఏదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేక ప్రచారం వలన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది రైతుల్లో అనుకున్నారు. కానీ రైతులకు వాస్తవాలు వివరించడంలో వైసీపీ కొంతమేరకు సక్సెస్ అయింది. వాస్తవానికి రైతులకి ఎక్కువ మేలు చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎక్కువ మేలు చేస్తుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు హయాంలో విత్తనాల కోసం కూడా మండల కేంద్రానికి వెళ్ళి రోజుల తరబడి తిరిగే పరిస్థితులు ఉండేవి. ఇవాళ అదేమీ లేకుండా విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్నీ కూడా, ధాన్యం కొనుగోలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగింది. ఈ మేలును మర్చిపోవాలి రైతు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న
ప్రచారం గురించి వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. ఈ విధంగా అన్ని రకాల ఈ ఈ దీనికి తోడు పోలింగ్కు కొద్ది రోజుల ముందు విద్యా దీవెన విద్యార్థులకు ఆ ఫీజు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విద్యా దీవెన పే చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి దాన్ని ఆఫ్ చేశారు. రైతులకు విత్తనాల కొనుగోలుకి డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పిస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి దాన్ని ఆఫ్ చేశారు. ఈ రకంగా చేయడం వలన అటు విద్యార్థుల్లోనూ ఇటు రైతుల్లోనూ వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడం ద్వారా ఓట్లు సాధించవచ్చు అనుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఫెయిల్ అవటమే ప్రధాన కారణం. ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఈ పనులు చేశాం, మేము పనులు చేస్తే మీకు నచ్చితే మీకు చేశామని అనిపిస్తే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తను ఏం చేస్తాడో చెప్పకుండా పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఆయన పోలింగ్కి వెళ్ళారు. దీనివల్ల ఏమైంది, సమాజంలోని ప్రధానమైన శక్తులు దాదాపు మొత్తం ఈ రాష్ట్రంలో 4,14,00,000 మేరకు ఓటర్లు ఉంటే దాదాపు 2 కోట్ల మందిని వ్యతిరేకం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గెలుస్తామని అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే మహిళల పేరుతో ఇచ్చారు. ఆ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని కోర్టుల్లో 1100 పిటిషన్లు వేయించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళలో ఎట్లా సానుకూలత వస్తుంది? నీ హయాంలో పట్టాలు ఇవ్వలేదు, 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికల హామీ ఇచ్చి 2019లో, 14లో, 19లో హామీ ఇచ్చి దాన్ని అమలు జరపలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పట్టాలు ఇస్తుంటే దానికి కోర్టుల్లో పిటిషన్లు వేసి వ్యతిరేకించావు. దానివలన 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పట్టాలు ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్లు వేస్తే ఏమైంది? 31 లక్షల మంది ఒక్కో ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకున్నా దాదాపు 1 కోటి ఓట్లు, 90 లక్షల పైగా ఓట్లు నీకు వ్యతిరేకమయ్యారు. ఈ విధంగా 2 కోట్ల మందిని వ్యతిరేకం చేసుకొని నువ్వు గెలుస్తావని ఎలా అనుకుంటావు? నీ వాదనలో డొల్లతనం లేదా? అవగాహన లేని వాళ్ళు అర్బన్ ఏరియాలోని వైట్ కాలర్ మనుషులు వైసీపీ ఓడిపోతున్నానో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారని అనుకోవచ్చు. అది వాస్తవం కాదనేది ఈ అంశాలలోని వాస్తవాలను తెలుసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో సమాజంలోని ప్రధానమైన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనదారులను, బెనిఫిషరీస్ను దూరం చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే ప్రధానమైన లోపం. ఆయన చాలా స్పష్టంగా 5 ఏళ్ళు చక్కగా వివరించి ఇదిగో ఈ లోపాలు జరిగినాయి, చేయకుండా నేను చేస్తానని చెప్పడానికేమో ఆయన గతంలో చేసిన తప్పులు ఉన్నాయి. పోనీ నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకున్నావా 5 ఏళ్ల పాలనలో అంటే అది చేయలే. ఇప్పుడు కూడా నమ్మకం ఎట్లా ఏర్పడుతుంది? ఏ పథకాలను అయితే నువ్వు వ్యతిరేకించావు వాటిని అమలు చేస్తానని చెప్పేసి నువ్వు ఎన్నికల ప్రణాళికలో పెట్టావు. వాలంటీర్లు రద్దు చేస్తామని కొన్నాళ్ళు చెప్పారు. ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లను కొనసాగిస్తాం, వాళ్ళకి ఇచ్చే 5,000 కాకుండా 10,000 ఇస్తామన్నారు. అమ్మ ఒడి నాన్న బుడ్డి అంటూ ఎగతాళి చేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మ ఒడికి పేరు మార్చి ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. అలా ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పథకానికి ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పేసి దాన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టి మేమే ఎక్కువ ఇస్తామని చెప్పేసి చెప్పారు. దీంతో ఏమైంది? నమ్మకం లేకుండా పోయింది. స్థిరత్వం లేని వాగ్దానాలు, అవాస్తవాలతో కూడిన ప్రచారాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాన్ని తగ్గించాయి. చంద్రబాబు నాయుడు గారి పథకాలు కేవలం ఓట్లు సాధించడం కోసం తప్ప ప్రజలకు మేలు చేకూర్చడానికి కాదు అనేది స్పష్టంగా అర్థమైంది. అదే తెలుగుదేశం పార్టీ కొంప ముంచింది. ఇక బీజేపీకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు
చాలా ఆరోపణలు చేశారు. పోలవరం ఏటీఎం అన్నారు, సన్ రైజ్ స్టేట్గా మారింది, లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పిన, ఇంకా చాలా ఆరోపణలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మాట మార్చి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి జరగలేదు అని చెప్పడం ఆయన ప్రతిష్టను దిగజార్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారి సంగతి చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఏది మాడతారో ఎందుకు మాడతారో ఆయనకే తెలియదు. ఈ రకంగా కూటమి అనేది ఫెయిల్ అవ్వడానికి కారణమైంది. ఇందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు, 5 ఏళ్లు జరిపిన పరిపాలన, 2019లో కేవలం సానుకూలమైనటువంటి ఓట్ బ్యాంక్ అనేది పెద్ద ఎత్తున ఏర్పడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ 19 నుంచి ఈ 24 వరకు చేసినటువంటి పరిపాలన ద్వారా ఆయన చాలా భారీగా అనుకూలమైన ఓట్ బ్యాంకును క్రియేట్ చేసుకున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న బీసీలని పెద్ద ఎత్తున చీల్చి తనకు ఓట్ బ్యాంక్గా క్రియేట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే ఎస్సీలు, క్రిస్టియన్లు, మైనారిటీలు మద్దతుదారులుగా ఉన్నారు. వీటన్నింటినీ అందుకని లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో కాపులను దూరం చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా నిలబడి చేయటం జరిగింది. ఆ స్కీములు అమలు జరపడం వలన సానుకూలంగా ఒక పెద్ద ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ చెల్లాచెదురైనప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పే ఉద్దేశంతో కూటమి కట్టారు. కూటమి కడితే దానికి క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీని ఎక్కడ పోగొట్టుకున్నారంటే, నరేంద్ర మోడీ గారిని ఇష్టారాజ్యంగా అనుచిత పదాలతో విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు గొప్పవాడని పోగొట్టడం, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని చెప్పి ఆయన హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని పొగట్టం, ఇవన్నీ ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించింది. అధికారం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారనే అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది చేతులారా వాళ్ళు చేసుకున్నది. మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాట మీద నిలబడ్డారు. అది ఆయన క్రెడిబిలిటీని పెంచింది. ఏ పథకాలైతే ఎన్నికల హామీలో, ఎన్నికల ప్రణాళికలో పెట్టారో వాటిని చిత్తశుద్ధితో అమలు జరిపి క్రెడిబిలిటీని పెంచుకున్నారు. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీని తగ్గించుకుంది. అందువల్ల ఈ జరిగిన భారీ పోలింగ్లో ఉదయం నుంచే ఉమెన్ ఓటర్సు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఓటర్సు, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, గ్రామీణ ప్రాంత యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఆశ్చర్యచకితులు చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఉదయం నుంచి తరలి వచ్చి అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేయడం అనేది ఏదో ఒక సానుకూల అంశం అనేది కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే మాకే అనుకూలం, మేము గెలుస్తున్నామని చెప్తారు. నీకేం చూసి వేయాలి? పెన్షన్దారుని ఇబ్బంది పెట్టావని పెన్షన్దారులు వేశారా? ఓల్డేజ్ పెన్షన్దారులు లేదు. విద్యాదీవెని ఆపేవని నీకు విద్యార్థులు వేస్తారా? లేదు. రైతులకు రైతు భరోసా ఆపేవని చెప్పేసి నీకు వేస్తారా? లేదు. ఇళ్ల స్థల పట్టాలు కోర్టుకు వెళ్ళావు కాబట్టి వాళ్ళంతా నీకు ఓటేస్తారా? గ్రామీణ ప్రాంత ప్రజలకు స్కీములు ఇచ్చారు కాబట్టి వాటిని ఆపడానికి ప్రయత్నం చేశావు కాబట్టి, వాటిని విమర్శించావు కాబట్టి నీకు ఓటేస్తారా? వీటన్నిటికీ జవాబు లేదు. నేను గెలుస్తానని చెప్పడం తప్ప. అట్లాగే ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని చెప్పేసి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇక్కడ అప్పు చేసి ఆర్థిక పరిస్థితి దెబ్బతీసింది వాస్తవం అయితే, మోడీ గారి ప్రభుత్వం 45 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటికీ 45 లక్షల కోట్ల అప్పులుంటే ఈ దేశానికి, మరి ఈ రోజున ఎంత ఉన్నాయి? 155 లక్షలు దాటిపోయింది. 155 లక్షల కోట్లకు దాటిపోయింది. మరి ఇన్ని అప్పులు చేయడం వల్ల దేశం అప్పుల పాలు కాలేదా? మీరు అనుసరించిన విధానం ఏంటి? పైగా మీరు అప్పులు తీసుకొచ్చి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి పేదలకు 2,70,000 కోట్లు వేయడం వలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా దూకుడుగా వెళ్ళి శ్రీలంక అధ్యక్షుడు పట్టినకైతే జగన్మోహన్ రెడ్డి గారు పడుతుంది అన్నాడు. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి పోలిక ఏమిటో కూడా అర్థం కాదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు వేశారు, మోడీ గారు ఏం చేశారు? ఆయన 30 లక్షల కోట్లు నేను కూడా పేదలకు వేశానని చెప్పేసి ఆ మధ్య ఒక ప్రకటన చేశారు ఓ 15 రోజుల క్రితం. అందులో వివరాలు చూస్తే అందులో పేదలకు వేసినవి కనపడలా. అంతేకాకుండా మోడీ గారి హయాంలో 11 లక్షల కోట్ల రూపాయలను రుణాలను కార్పొరేట్ సెక్టర్ రుణాలను మాఫీ చేయడం జరిగింది, లేదా రాయితీలు ఇచ్చి మాఫీ చేయడం జరిగింది. ఉదాహరణకు ఈ మధ్య 13 సంస్థలకు సంబంధించినటువంటి రుణాలు 4,46,000 కోట్లు ఉంటే కేవలం 1,45,000 కోట్లకు సెటిల్ చేసి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ల్యాంకో ఇన్ఫ్రా అనేది ఒకటి ఉంది. ఈ ల్యాంకో ఇన్ఫ్రాకి 45,000 కోట్ల అప్పు ఉంటే కేవలం 5,300 కోట్లు కడితే చాలని వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చారు. అంటే 40,000 కోట్ల రాయితీ ఇచ్చారు. ఈ రకంగా 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ రాయితీలు ఇచ్చి మాఫీ చేయడం జరిగింది. మరి ఆ డబ్బు మీరు తీసుకొచ్చినటువంటి 1,00,000 కోట్ల అప్పులు లేదా? అలా కార్పొరేట్ సెక్టర్కు మేలు చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం చేశాడు. అది కరోనా పీరియడ్లో కూడా చేసింది కూడా ఇందులో ఇమిడి ఉంది. కరోనా పీరియడ్లో కేంద్ర ప్రభుత్వ సహకారం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ రకంగా ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన 5 ఏళ్ల పరిపాలన తర్వాత అధికారం నుంచి దిగిపోయే ముందు ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి? ఆయన ఏమన్నా 1,00,000 కోట్లు అక్కడ మిగిలి చెల్లాడా? సంపద సృష్టించానంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణ గారు ఏం చెప్పారు? ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, 30వ తారీఖు ప్రమాణ స్వీకారం, 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, 5,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అప్పులు దొరికేటువంటి అన్ని సోర్సులను మేము వాడేసాం. జగన్మోహన్ రెడ్డి మొహం చూసి అప్పు కూడా ఇవ్వరు, రేపు జీతాలు పెన్షన్లు ఎట్లా ఇస్తాడో చూస్తామని చెప్పేసి యనమల రామకృష్ణుడు గారు వెటకారంగా మాట్లాడారు. కానీ 5వ తేదీ కల్లా ఆయన అన్నింటినీ జీతాలు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖాళీ ఖజానా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనివార్య పరిస్థితుల్లో అప్పులకు వెళ్ళి కరోనా పీరియడ్లో ప్రజలను ఆదుకోవటమే కాకుండా 3 ఏళ్ళు పరిపాలన సాగించారు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి కోస్తా తీరం, సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పుడు పోర్టులు కానీ హార్బర్లు కట్టాలని కానీ ఎందుకు మరి ఆలోచన చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం మంచినీటి సరఫరా కానీ హాస్పిటల్ కానీ కట్టాలని ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? 5 ఏళ్ల పాటు అమరావతి నిర్మాణం పేరుతో కేవలం డ్రాయింగ్లు మాత్రం చూపిస్తూ ప్రజలను మోసం చేసింది వాస్తవం కదా. ఎక్కువ ధరలతో కాంట్రాక్టులు ఇచ్చి దోచుకున్నది నిజం కాదా? అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవిక దృక్పథంతో వెళ్ళారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలే. అదే ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. మిత్రపక్షాలకు కూటమికి నష్టం చేసింది. వాళ్ళు నమ్మకం పెంచుకోలేకపోయారు, ఈయన నమ్మకం పెంచుకున్నాడు. ఆ నమ్మకం అనే మాట మీద ఈ ఎన్నికలు జరిగినాయి. రెండోది, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం వల్ల ప్రతి స్కీమ్ గురించి ప్రజలు చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలు రద్దవుతాయనే భయానికి గురయ్యి, ఆందోళనకు గురయ్యి, చంద్రబాబు నాయుడు రాకుండా ఉండటం కోసం, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు వెలువెత్తారనేది వాస్తవం. ఈ వాస్తవాల్ని మభ్యపెట్టి అవాస్తవాలను ప్రచారం చేయాలని ఇంకా ప్రయత్నం చేస్తే ఉన్న ప్రతిష్ట కూడా పోతుందని మాత్రం చంద్రబాబు నాయుడు గ్రహించాలి.